నమస్తే. నా పేరు ఈఎస్కే మాధవన్. స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 7వ తరగతి మొదటి పాఠ్యాంశం అక్షరం. అక్షరం అక్షరంలోని క్షరం అనగా నాశనం లేనిది అని అర్థం. ఈ పాఠ్యభాగం ఉద్దేశం అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠ్యాంశ కవి పరిచయం. రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. జననం 1/8/1965. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమోద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలుంటుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. అక్షరం పాఠ్యాంశ యొక్క సమగ్ర వివరణం. నేను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను నిద్రపోనివ్వడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని. పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రగా బాగుందని కలం పట్టుకుంటే నేను లోకానికి మేలు చేస్తానని మా అమ్మ నన్ను ఆనందంతో మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల శుద్ధలున్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. నేను అమ్మకు అక్షరంగా మారడం తప్ప మరేమివ్వగలను అని ఈ పాఠ్యభాగ సారాంశం.